రైట్. మనకి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్‌లో సిద్ధంగా ఉన్నారు. సో, హరీష్ చెప్పండి, చాలా ఉత్కంఠంగా ఉన్నటువంటి పరిస్థితి. 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 42 నియోజకవర్గాలు చాలా కీలకంగా తీసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ పార్టీ గాని, బీజేపీ ముందుగానే అభ్యర్థులు ప్రకటించింది. సో, ఇప్పుడు పోలింగ్‌కి సంబంధించి పూర్తయిన తర్వాత ఓట్ల లెక్కింపు చాలా కీలకం. సో, అది సమయం పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు ఉన్నటువంటి అప్డేట్స్? కరీంనగర్‌కి సంబంధించి అక్కడ కొంచెం గలాటా జరుగుతున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? శేఖర్ ఏదైతే ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కరీంనగర్ సంబంధించి పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఓట్ల లెక్కింపుకు సంబంధించి కూడా కొంతమేర ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడానికి ఇంకా ప్రధానంగా ఏదైతే స్వతంత్ర అభ్యర్థులుగా పరిమితి ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఇంకా ఓట్ల లెక్కింపు పైన అబ్జెక్షన్ చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. వాళ్ళకి సంబంధించిన అధికారులు కావచ్చు, పోలీసులు సర్ది చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉంటుంది. మొత్తంగా ఏదైతే ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ కావచ్చు, మేరకు సంబంధించిన నియోజకవర్గాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ కావచ్చు, టీచర్ ఎమ్మెల్సీలకు సంబంధించి కూడా ఓటింగ్ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఏదైతే ఆ ప్రక్రియకు సంబంధించి కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా చాలా వరకు ఓట్లు కలిగి ఉంటారు కాబట్టి దానికి సంబంధించి కూడా కట్టడి కట్టడం కావచ్చు, బ్యాలెట్ సంబంధించిన మార్క్స్ నుంచి వాటిని తీయడం కావచ్చు, తర్వాత ప్రాధాన్యత క్రమం సంబంధించి కూడా ఓటింగ్ లెక్కబెట్టారు ఉంటుంది. దానికి సంబంధించి కూడా సమయం పట్టే అవకాశాలు అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఒక రోజు పైగా కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా మొదటి ప్రాధాన్యత సంబంధించి కూడా టెక్స్ట్ వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇంకా టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి సంబంధించిన టీచర్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక దీంట్లో ప్రధానంగా బీజేపీ సపోర్టెడ్ ఏదైతే యూనియన్ కావచ్చు, మరోవైపు కాంగ్రెస్ సంబంధించిన యూనియన్ సంబంధించిన అభ్యర్థులు, ఇరు అభ్యర్థులకు సంబంధించిన పోటాపోటీ జరుపుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ తొలి ప్రాధాన్యత సంబంధించిన ఓట్ల లెక్కింపు ఆ ప్రక్రియ సంబంధించి ఇప్పుడు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. దాంట్లో శ్రీపాల్ రెడ్డి బీజేపీకి సంబంధించిన ఆయన ఎమ్మెల్యేలో కొనసాగుతున్నారు. ఆయన పీఆర్పీ సంబంధించి ఆ యూనియన్ నుంచి కూడా ఆయన విరోధి నేపథ్యం కావచ్చు. ఇక ఎంపీటీఎఫ్ సంబంధించిన అభ్యర్థి దర్శిరెడ్డి 4,800 ఓట్లకు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ సంబంధించి 4,437 ఓట్లకు సంబంధించి కూడా ఆయన ఇప్పుడు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక వారితో పాటుగా స్వతంత్రంగా అభ్యర్థి సంబంధించి బీజేపీ అభ్యర్థి సంబంధించి కూడా సర్వోత్తం రెడ్డి సంబంధించిన 2,289 సంబంధించిన ఓట్లతో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మొత్తంగా ఈ ఉమ్మడి మిగతా ఓట్ల లెక్కింపు సంబంధించి కూడా కొనసాగుతుంది. ఇక చెల్లుబాటు కాని ఓట్లకు సంబంధించి కూడా 498 సంబంధించి కూడా చెల్లుబాటు ఓటు కాని ఓట్లకు కూడా లెక్కించడం జరిగింది. తొలి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ఏదైతే ఫలితం సంబంధించి కూడా అంటే ఖమ్మం టీచర్కి సంబంధించి కూడా మరి అంటే సాయంత్రం వరకు పూర్తిగా ఈ ఓటింగ్ కావచ్చు ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇక మరోవైపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి పోటీ జరుపుకున్న నేపథ్యం అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి కూడా అక్కడ బీజేపీ నుంచి అంజిరెడ్డి బరిలోటి గారు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా నరేందర్ రెడ్డికి సంబంధించి కూడా బరిలో దిగిన నేపథ్యం కావచ్చు, బీఎస్పీ సంబంధించి కూడా ప్రసన్న హరికృష్ణ సంబంధించి కూడా ఈ ఉత్తూరు పైన కూడా పోటాపోటీ జరుపుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ కి సంబంధించి కూడా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ నరేందర్ రెడ్డి బరిలో దిగారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాసి కావచ్చు, అత్యంత ఓటర్లు ఉన్న జిల్లాగా కూడా కరీంనగర్ చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ ఏదైతే అంజిరెడ్డికి సంబంధించి కూడా ఆయన సంబంధించి కూడా బీజేపీ సపోర్టర్ గా నిలిచింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు ఎంపీలు ప్రచారం చేశారు. ఒకవైపు కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎంపీలు ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలు బీజేపీ ఎమ్మెల్యేలు ఉమ్మడి జిల్లాల నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతుతో ఖచ్చితంగా గెలుస్తామని కూడా వైపు అంజనేయులు కనిపిస్తారు. మరోవైపు అనూహ్యంగా బీఎస్పీ సంబంధించి కూడా ప్రసన్న హరికృష్ణ బరిలో దిగారు. ఆయనకు సంబంధించి కూడా బీఎస్పీ పార్టీ నుంచి బరిలో దిగిన నేపథ్యం కావచ్చు. ఒకవైపు బీసీ సంబంధించిన నినాదాన్ని ఆయన బలంగా తీసుకెళ్లారు. ఎందుకంటే బీసీ కులగణకు సంబంధించి జరుగుతా ఉన్న నేపథ్యం కావచ్చు. మరోవైపు ఇరు పార్టీలకు సంబంధించి కూడా బరిలో దింపింది. ఆయన బీసీ ఈపీఎస్ తో ముందుకెళ్లారు. ఆయన ప్రచారం చేస్తూ ఆయనకు సంబంధించి కూడా మరోవైపు వెనుకగా సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టుగా తెలుసు. ఆయనకు
ఓటు వేయాలని కూడా ప్రచారాలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఓటింగ్ ప్రక్రియ జరిగి 2 రోజుల ముందే కూడా ఈ ప్రచార కార్యక్రమాలకు సంబంధించి కూడా టీఆర్ఎస్ పార్టీ సబ్సిడెంట్ గా తెలుస్తుంది. అంటే ఈ ముగ్గురికి సంబంధించి కూడా బరిలో దిగారు. ఆ ముగ్గురికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈక్వేషన్స్ బీజేపీ వర్సెస్ మారే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు కాంగ్రెస్ వర్సెస్ బీఎస్పీ గా మారే అవకాశం, అంటే ఎక్కువ దోషులనే తెలుసుకోలేని సిచ్యువేషన్స్ కనిపిస్తాయి. ఇక ఈ లెక్కింపు అయితే చాలా సమయం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా 1 రోజున్నర పైగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి కూడా ఫలితానికి ఇప్పటి వరకు కూడా తేలే అవకాశం అయితే కనిపిస్తలేదు. ఎందుకంటే ఓటింగ్ శాతం కాదు, గత ఎన్నికలకు సంబంధించి కూడా 54 ఓటింగ్ శాతం నమోదైంది. ఇప్పుడు 70% ఓటింగ్ అయింది కాబట్టి పోలింగ్ పెట్టిన నేపథ్యం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రాధాన్యత ఈ పోలింగ్ సంబంధించిన ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కించాలి కాబట్టి అత్యధికంగా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కలిగి ఉన్నాయి కాబట్టి ఈ సమయం పట్టే అవకాశం అవుతుంది. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్. నెక్స్ట్ మనం మా ప్రతినిధి భవిత మనకి